1981లో మిస్సూరీలోని చిన్న పట్టణం స్కిడ్మోర్లో విరుచుకుపడ్డ మరియు అందరూ భయపడే వ్యక్తి అయిన కెన్ మెకెల్రోయ్ తన పికప్ ట్రక్లో కూర్చొని ఉన్నప్పుడు సర్వసామాన్య కళ్ల ముందే కాల్పుల పాలయ్యాడు. టౌన్ బుల్లీ గా గుర్తించబడిన మెకెల్రోయ్ దొంగతనం, దాడులు, భయపెట్టడం వంటి నేరాలలో దీర్ఘకాలం పాలుపంచుకున్నాడు మరియు బెదిరింపులు, మాయమాటలు, చట్టపు సూత్రాల ద్వారా న్యాయం తప్పించుకుంటూ ఉండటం విశేషం. ఆ ఏడాది జూలై 10న మరో హింసాత్మక ఘటనకు జామీన్లో విడుదలైన వెంటనే మెకెల్రోయ్ స్థానిక టవర్న్ బయట తన వాహనంలో ఉన్నప్పుడు ప్రజల ముందే కాల్పుల పాలయ్యాడు. 40కు పైగా సాక్షులుండగా కూడా ఎవరు ఆ చంపిన కాల్పులు నిప్పినారో ఎవరూ చెప్పలేదు. పట్టణ ప్రజల ఈ మౌనత్వం దేశాన్ని అబ్బరపరచింది మరియు అది ఇప్పటికీ పరిష్కారమవని రహస్యంగా ఉంది. ఈ కేసులో ఎవరికీ ఛార్జీలు విధించలేదు మరియు ఇది అధికారికంగా నిరస్తాంపట్లుగా ఉంది. ఇది అనేక సంవత్సరాల పాటు నిర్లక్ష్యమైన హింసకు ప్రత్యామ్నాయంగా తీసుకున్న ప్రజా తీర్పు మరియు సామూహిక మౌనత్వం యొక్క అపూర్వ ఉదాహరణగా చూడబడుతోంది.